నమస్తే. హరివాస్తు నుంచి వాస్తుకు సంబంధించిన ఎన్నో సమస్యలకి మనకి సొల్యూషన్ దొరుకుతోంది. చాలా మందికి అవగాహన కలుగుతోంది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మెట్లకి సంబంధించి ఒక మంచి వీడియో చేయబోతున్నాను. గతంలో చాలా వీడియోస్ మనం మెట్లకి సంబంధించి మాట్లాడున్నాం. ఇప్పుడు ఇది మాట్లాడేది ఏమిటి అంటే రెగ్యులర్‌గా మనం ప్రతిరోజు మన ఇంట్లో చూసేది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని చాలా మందికి ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అది కరెక్టా కాదా? హరిగారు ఏం చెప్తారనేది తెలుసుకుందాం. నమస్కారం హరిగారు. నమస్తే. మెట్లకి సంబంధించి చాలా మంది ఈశాన్యంలో బరువు ఉండకూడదని మెట్లు పెట్టుకోరు. ఉన్న మెట్లను కూడా తీసేస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. అయితే అసలు మెట్లు అనేవి డోర్ ముందు ఉండాలా? ఉండకూడదా? అని చెప్తూ ఈశాన్యంలో మెట్లు ఉండొచ్చా? ఉండకూడదా? ఈ విషయాలు కూడా చెప్పండి. మనము మెట్లకు సంబంధించి గత ఎపిసోడ్స్‌లో చేసినప్పుడు హ్మ్. బయట మెట్లయితే జనరల్ మెట్లు. హ్మ్. మెట్ల గురించి ఒక 3, 4 రకాలుగా చెప్తానండి. అవును. సో, బయటి మెట్లయితే హ్మ్. అన్ని వైపులా ఉండొచ్చు. ఓకే. అయితే ఉచ్చ స్థానంలోనే ఉండాలనేది కండిషన్. హ్మ్. ఉచ్చ స్థానం అని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే, ఇంటి లోపల నిలబడి హ్మ్. రోడ్డు మీద చూస్తున్నప్పుడు ఎడమ వైపే మెట్లుండాలి. ఎనీ ఫేసింగ్. ఓకే. ఎగ్జాంపుల్ తూర్పు మాట్లాడదాం. హ్మ్. తూర్పు ఉంటే ఈశాన్యంలో మెట్లుండాలి. హ్మ్. ఉత్తరం చూస్తే వాయువ్యంలో మెట్లుండాలి. హ్మ్. నెక్స్ట్ పడమర చూస్తే నైరుతిలోనే మెట్లుండాలి. హ్మ్. నెక్స్ట్ దక్షిణం చూస్తే ఆగ్నేయంలోనే మెట్లుండాలి. ఇది ఖచ్చితమైన నియమం. హ్మ్. అయితే బయటి నుంచి చూసినప్పుడు ఇవన్నీ రైట్ సైడ్కి వస్తాయి, లోపల నుంచి చూసినప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తాయి. హ్మ్. అయితే అసలు ఈశాన్యంలో మెట్లుండొచ్చా అని చాలా మంది క్వశ్చన్లు వేస్తారు. హ్మ్. హ్మ్. ఈశాన్యం చాలా బరువు అవుతుంది కదా అని మాట్లాడతారు. హ్మ్. మరి బరువు అవుతుంది అన్నప్పుడు ప్రతి ఇంటికి ఈశాన్యంలోనే పిల్లర్ వేస్తారు. మరి ఎందుకు వేస్తున్నారు అనేది నా ప్రశ్న. ఇది మొదటి పాయింట్. 100% శాస్త్రాల్లో వీటి వివరణ ఉంది. హ్మ్. తెలియని వాళ్ళు, ఇది ఎక్కడన్నా ఉందా అని ప్రశ్నించే వాళ్ళు, అసలు ఇది లేనే లేదు అన్నవాళ్ళు గాయత్రి వాస్తులో కానీ లేదంటే కొన్ని శాస్త్రాల్లో వీటికి సంబంధించిన వివరణ ఉంది. ఇన్ ఫ్యూచర్ వాటి ప్రూఫ్తో సహా ఒక ఫోటో లాగా నేను యూట్యూబ్లోనే ఒక వీడియోలో చేసి కూడా పెడతాను. రైట్. సో ఇది ఒక కండిషన్. హ్మ్. అయితే మనకేం చెప్పారు అంటే ఏ వైపైనా మెట్లు పెట్టుకోవచ్చు అని చెప్పేశారు. అందులో ఎలాంటి ప్రశ్న లేదు. హ్మ్. ఇంటి బయట అయితే ఉచ్చస్థానం చెప్పారు, ఇంటి లోపలైనా ఉచ్చస్థానమే చెప్పబడింది. హ్మ్. అయితే ఇంటి లోపల అయితే మనకు బ్రహ్మస్థానంలో రావద్దు, సోమసూత్రంలో రావద్దు, నాగసూత్రంలో రావద్దు, శూల సూత్రంలో రావద్దు. అంటే సింపుల్గా చెప్పాలంటే 4 కార్నర్ నుంచి మొదలు పెట్టొద్దు, 4 సెంటర్స్ నుంచి మొదలు పెట్టొద్దు, హ్మ్. బ్రహ్మస్థానం నుంచి మొదలు పెట్టొద్దు. ఓకే. వీటన్నిటికి సంబంధించిన మధ్య మధ్య స్థానాలు అంటే సెంటర్, కార్నర్, మధ్యస్థానం, సెంటర్, కార్నర్, మధ్యస్థానం. హ్మ్. అయితే మొదటి మెట్టు మాత్రమే ఇక్కడ కండిషన్. ఓకే. ఈశాన్యంలో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ డోర్ తూర్పు ఉంది. తూర్పు ఒక 2, 3 అడుగులు, ఒక 5, 6 అడుగులు ముందుకు పొల్లిన తర్వాత అక్కడి నుంచి ఈశాన్యంలో ఇట్లా రొటేషన్ చేసి పైకి వెళ్ళిపోవచ్చు. ఏమీ కాదు, సంబంధం లేదు. హ్మ్. అయితే పూర్తి నైరుతి మూల నుంచి మొదలు పెట్టొద్దు. ఓకే. ఇది ఖచ్చితమైన కండిషన్. రైట్. హ్మ్. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను. మహానుభావులు. అలాంటి మహానుభావుడైతే నా జీవితంలో ఇంతవరకు తగలలేదు. హ్మ్. ఈ 7, 8 సంవత్సరాల జర్నీలో ఎవరూ తగలలేదు. ఒకడు తగిలాడు. ఏం తగిలారంటే వాళ్ళు తూర్పు ఫేసింగ్ ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు యాక్చువల్ మెట్ల గురించి పిలిపించారు. హ్మ్. సార్ మా ఇంటి లోపల ఈశాన్యంలో మెట్లున్నాయి. హ్మ్. ఇవి ఉండడం వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి ఒక ఆయన పంతులు వచ్చి మాకు ఈశాన్యంలో మెట్లు పగలగొట్టించిపోయిండు. మీరు ఒక్కసారి వచ్చి అసలు మెట్లు పెట్టాలా లేదా? మరి పెట్టొద్దంటే మేము ఎక్కడ పెట్టాలి? హ్మ్. మాకు కొంచెం చెప్పిపోవాలి సార్ అని చెప్పారు. హ్మ్. వాటి యొక్క స్టోరీ చెప్తాను ఇప్పుడు. హ్మ్. ఆ ఇల్లు రోడ్ కంటే ఓ 3, 4 అడుగుల ఎత్తు కట్టేసుకున్నారు. హ్మ్. మొత్తం చుట్టూ ప్లాట్‌ఫామ్ అంతా వచ్చేసింది. మళ్ళీ కింద స్థలం అంతా ఉంది. అన్ని వైపుల స్థలం ఉంది. తిరగడానికి మొత్తం రౌండప్ వస్తుంది. ఇప్పుడు ఈ ఏదైతే మీరు టోటల్ రౌండప్‌లో మనం ఏదైతే హైట్ చేసి కట్టారో, ఒక స్లాబ్ లాగా కట్టారో, ఒక వరండా లాగా కట్టారో, ఆ వరండాకి గేట్ మధ్యలోకి ఇప్పుడు ఒక రాజమహల్ వెళ్తారండి మీరు. ఒక ఫంక్షన్ హాల్‌కి వెళ్తారు. మెట్లుంటాయా ఎక్కడానికి? హైట్‌లో ఉంటుంది కదా! అవును. మెట్లుంటాయా? ఒక హోటల్‌కి వెళ్లారు. మెట్లుంటాయా? పోనీ ఇప్పుడు ఆఫీస్‌కి వచ్చారు. బయట మెట్లున్నాయా ఎక్కడానికి? ఉంటాయి. ఇప్పుడు ఈ హైట్ అనేది తూర్పు ఫేసింగ్ ఉంది. హ్మ్. ఈశాన్యంలో వాళ్ళు డోర్ పెట్టుకున్నారు. ప్రధాన ద్వారం పెట్టుకున్నారు. హ్మ్. దాని అపోజిట్‌లో మెట్లున్నాయి దిగడానికి.
ఉమ్, ఈశాన్యంలో మెట్లు పెడితే నువ్వు సత్యనాశ అయిపోతావు, నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, అసలు నీ పిల్లలు మొత్తం చనిపోయే అవకాశాలు ఉంటాయి, నీకు అసలు సంతానమే ఉండదు, నీ సంతానమే బతకదు అని చెప్పి మొత్తం ఈశాన్యం మెట్లు మొత్తం పగలగొట్టి వెళ్ళిపోయాడు. ఉమ్. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ హరి గారు, మెట్లు లేకుండా అసలు ఇంట్లో నుంచి బయటకు ఎలా వస్తారు? అది పెద్ద డౌట్ కదా. అంటే ఓకే, వాళ్ళు సిద్ధాంతిని తప్పు పట్టడం కాదు కానీ ఆయన ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో ఫాలో అయ్యారు, వీళ్ళు అనేది ఒక ప్రాతిపదిక అనేది ఉండాలి కదా. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంట్లోకి రావాలిగా, ఎలా వస్తారు? అయితే అక్కడ పెట్టడం ఎలాంటి దోషం లేదు. ఓకే, లేదు, ఆ వచ్చిన వ్యక్తికి ప్రాపర్ అవగాహన లేక కేవలం పుస్తకాలు చదివి ఉంటాడు. పుస్తకాలలో ఏముంటుంది అంటే ఈశాన్యంలో మెట్లు పెడితే ఈ నష్టాలన్నీ జరుగుతాయి. కండిషన్ ఏంటి? ఈశాన్యంలో ఇంటి యొక్క పూర్తి మూల నుంచి మెట్లు ఉండొద్దు, ఈశాన్య మూలకు దిమ్మె ఉండొద్దు, ఈశాన్య మూలకు బరువులు ఉండొద్దు అనేది కండిషన్. ఇల్లు వరండా బయట, వరండా నుంచి కిందికి దిగడానికి మెట్లు ఉంటే మెట్లను పగలగొట్టించిపోయింది ఆయన. మెట్ల సెటప్ మొత్తానికి 1,00,000 రూపాయలు అయింది. ఆ స్టోన్స్ అవంతా చాలా బ్యూటిఫుల్ గా చేసుకున్నారు. అదంతా పీకి పడేసి మరి ఎట్లా పోవాలరా బాబు పైకి అంటే, సార్ దారి అయితే లేదు, ఒక చెక్క పెడతాం సార్, దాని మీదకి ఎక్కి రండి అన్నారు. అదేమిటది? అంటే చెక్క కూడా లైక్ మెట్లే కదా, నాకు అది డౌట్. అట్లా కాదు, చెక్క అంటే జస్ట్ ఒక వుడ్ లాగా ఒక పీస్, ఏదైనా కానీ అది ఇప్పుడు మనం ఎక్కుతున్నాం, అది బరువు కాదు కదా, ఓకే ఓకే, అది స్లైట్ వెయిట్ కదా, మళ్ళీ తీసేయచ్చు కదా. ఈశాన్యం కదా, మెట్లు అనేది ఉండద్దు అంటే ఎక్కడానికి ఏది ఆధారం చేసుకుంటే అదే కదా మెట్టు. అంతే. అయితే ఈ పనులు చేశారండి. అయితే ఈశాన్యంలో ఉండొద్దు అనే కండిషన్ లో దీన్ని అంతా పీకి పడేశారు. ప్రేక్షకులారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక సరైన ఎక్స్పర్ట్ ని మీరు పిలవకపోతే, సరైన నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని మీరు పిలవకపోతే నష్టపోయేది మీరే. ఇప్పుడు 1,00,000 రూపాయలు పోయినాయి, మళ్ళీ కట్టాలంటే మళ్ళీ 1,00,000, కట్టడానికి 1,00,000, పగలగొట్టడానికి 20,000, మళ్ళీ కట్టడానికి ఇప్పుడు 2-3 లక్షలు అవుతాయి. ఎందుకంటే పనిలో పనేమో తక్కువ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ స్పెషల్ గా చేసుకోవాలి, మళ్ళీ డబుల్ వర్క్. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్ మాకు కన్సల్ట్ చేశారు. ఓ 30,000 రూపాయలు ప్లానింగ్ అవుతుందంటే వద్దు మాకు అని పొందేశారు. ఇప్పుడు 2.5-3 లక్షల దాకా వాళ్ళకు ఓకే, మా ఇంటికే మేము పెడుతున్నాం, మీకేమైనా ఇస్తున్నామా అంటే ఎదుటోనికి ఇవ్వరంట, వాళ్ళ ఇంటికైతే ఎంతైనా పెట్టుకుంటారంట. అంటే ఇక్కడ ఏంటంటే నా ఆలోచన ఏముంటుందంటే, ఒక సరైన డిసిషన్, సరైన నిర్ణయం, సరైన నియమాలు చెప్పే వ్యక్తి కన్నా ఖర్చైనా పర్వాలేదు అన్న ఇలాంటి వాళ్ళను మనం మార్చలేము, కాబట్టి వదిలేసేయాలి అంతే. ఇక అవన్నీ ఆలోచనలు వద్దు. మెట్లకు సంబంధించిన కండిషన్స్ లో ఖచ్చితమైన నియమం ఏముంటుంది అంటే, మన ప్రధాన ద్వారం అంటే మన ఇంటి నుంచి మనం బయటికి వచ్చేటప్పుడు దిగే మెట్లు ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి నష్టం లేదు, భయపడాల్సిన పనే లేదు, క్లియర్ కట్ అండి. ఓకేనా? రెండో పాయింట్, అపార్ట్మెంట్ కల్చర్లో ప్రధాన ద్వారం ముందు ఎక్కే మెట్లు ఉంటాయి, చూసారా ఎప్పుడన్నా? కొన్ని సందర్భాల్లో ఎక్కే మెట్లు ఉంటాయి, అది దోషము. అది ఈశాన్యము, తూర్పు, పడమర, దక్షిణం నాకు అవసరం లేదు, మెయిన్ డోర్ ముందు ఎక్కే మెట్లు ఉండొద్దు, దిగే మెట్లు ఉండొచ్చు. క్లియర్? ఇప్పుడు ఇదే మెట్ల గురించి మనం ఇప్పుడు తూర్పు మాట్లాడాం, సరే. ఉత్తరం అయితే మళ్ళీ ఈశాన్యంలో ఉండొద్దు, అది కూడా పగలగొట్టిస్తారు. దక్షిణం ఉందని కూడా మెట్లు ఉన్నాయి కదా, బరువు అయింది, మంచి బరువు ఉంది కాబట్టి నువ్వు స్ట్రాంగ్ గా ఉంటావు అంటారు. మళ్ళీ ఇంకొకటి వచ్చి మెట్లు ఉన్నాయి కానీ నువ్వు రోడ్డు మీదకి దిగుతున్నావు, అసలు దక్షిణం పల్లం అయిపోయింది అన్నాడు ఒక ఆయన. ఓ సందర్భంలో వెళ్తే పల్లం అయిపోయింది అన్నాడు. ఒక పని చేయండి, ఒక 1,00,000 లారీలు మాట్లాడండి మట్టి, మీ ఇంటికి దక్షిణం మొత్తం ఇండ్లు ఉన్నాయి కదా, మొత్తం ఫిలప్ చేసేసేయండి, మస్తు బరువు అయిపోతుంది నేను చెప్పొచ్చు. ఇంకేం చెప్తామండి? ఈ బరువుల పంచాయతీ ఏందో, వీళ్ళకు ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏందో తెలియదు, ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ అనేవి తెలియదు, అసలు గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఏదో ఒకటి వచ్చి ఎవరో ఒక పంతులు, ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేని వ్యక్తి వచ్చి చెప్పడం వల్ల వీళ్ళందరూ నష్టపోతున్నారు అనేది నా బాధ. ఒక సరైన డిసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి, ఎలాంటి భయపడాల్సిన పని లేదు. సింపుల్. నిజంగా నేను ఒకటి చెప్తాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా
మీకు ఇట్లా చేద్దామని అనుకుంటే నేను ఒక సజెషన్ నా వీడియోస్లో ఏం చెప్తానంటే, ఒకసారి ప్లాన్ పంపించి ఒక చిన్న ఫోన్ అపాయింట్మెంట్ కన్సల్టేషన్ తీసుకొని మీరు మాట్లాడితే ఆ డిసిషన్ ఎస్సా నువ్వా చెప్తాను మీరు ముందుకెళ్ళిపోవచ్చు. Right. ఓ 1,00,000 రూపాయలది పక్కన కొట్టిన తర్వాత ఇంకెవడేం చేస్తాడు? ఓకే. అట్లా ఉంటుంది. సో చాలా అంటే చాలా క్లారిటీ ఇచ్చారు. మెట్లు ఎక్కడ ఉండాలి? ఇప్పుడైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎక్కడ పెట్టుకోవడం వల్ల మనం హ్యాపీగా ఉండొచ్చు అనేది. హరిగారు చెప్పినట్లుగా ముందు పని కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ కాల్స్ కానివ్వండి, కలవాలి అనుకోవడం కన్నా, ముందు మార్పులేమన్నా చేసుకోవాలి అనుకున్నప్పుడే మనం కరెక్ట్ పర్సన్‌ని గనక మీట్ అయితే దానికి మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఒకసారి ఆలోచించండి ఆ దిశగా. ఇక కట్టుకోవాలి అనుకున్నప్పుడు, ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడైతే కంప్లీట్ వాస్తు అనేది ఫాలో అవుతున్నారు. ఈ మధ్య చాలామంది వాస్తుకు చూయించుకుంటున్నారు. కాకపోతే సరైన పర్సన్‌ని చూయించుకోవాలి. మీరు ఈ వాస్తుకు సంబంధించిన ఏ వివరాలు కావాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. విషయం అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.